అన్నయ్య అమ్మాయి ఇంకా రాలేదు, రైలు వచ్చి ఉండదంటావా? వచ్చే ఉంటుందమ్మా, కాకపోతే సత్యం అమ్మాయికి దారిలో మన పొలాలు అవి చూపిస్తూ ఉంటాడు. అది కాదు నాన్న, నీకు తెలీదు, చిన్న బాగా తాగి ఎక్కడో పడిపోయి ఉంటాడు. కదాస్తు అయ్యా, పిచ్చి తల్లి ఏ ముహూర్తాన పుట్టిందో గాని తన నోటి వెంట మాట వచ్చింది అంటే ఠగేలి జరిగి తీరుతుంది. మా అమ్మాయి అంటే ఏమనుకున్నావయ్యా, దేవతయా దేవత, శాపగ్రస్తులు అదే మనిషిగా పుట్టింది. లేకపోతే తమ కడుపున ఎందుకు పుడుతుందండి? ఇక తాగండి కాఫీ, దీనికేగా ఈ సభ అంతా. అరే వదినా వదినా వదినా, ఏమ్మా బాగున్నావా? బాగున్నామ్మా. అదేమిటి రావుడు బండి వచ్చిందేమిటయ్యా? పిచ్చి తల్లి చెప్పిందిగా బాబు, సత్యం బాబు కళ్ళు కొట్లో కొలువు తీరుంటాడని. ఏం మారునా, బాగున్నావా? బాగున్నామ్మా. పదమ్మ పద. ఇదిగో రాము, డబ్బులు. మీ కోడలు గారిని స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొచ్చినందుకు కిరాయా? అవును, నీ రుణం మాకెందుకయ్యా? మరేం పర్వాలేదులేండి, ఇది కూడా మీ తమ్ముడి గారికి ఇవ్వండి, మరో 2 గ్లాసులు పుచ్చుకుంటాడు. నాకు తెలియగలుగుతాను, ఇది కూడా ప్రజాసేవేనన్నమాట. చూడు రాము, ఏమిటండి? నువ్వు బ్రిటిష్ యుగంలో ఉండవలసినాడు అయ్యా. నీ సేవకు మెచ్చి ఏ రా బహదూరో బలాదూరో పారేసి ఉండేవాళ్ళు. కానీ ఏం చేస్తాం, ఇది ప్రజాస్వామ్యం అయిపోయింది. అబ్బే మరేం పర్వాలేదులేండి, మీ బోటి ప్రజాసేవకులు ఈ సంఘాన్ని ఏలుతున్నటువంటి ఈ రోజుల్లో మీతో సమకాలికుడిగా ఉన్నందుకు అబ్బా చాలా గర్వంగా ఉంది. గర్వపడడంలో తప్పు లేదనుకో, కానీ మేము గర్వంగా చెప్పుకోవడానికి వీలేకుండా చేస్తున్నావు. చదువు అంటే తెలియని మన ఊళ్ళో బిఏ చదివావు, కానీ ఏం లాభం? అవునండి, అది నిజమేనండి. బిఏ వల్ల లాభం లేదని బిఏ చదివిన తర్వాత కానీ తెలియలేదండి. అబ్బే, చదువుకుంటే లాభం లేదని కాదయ్యా నా ఉద్దేశం, చదువును ఉపయోగించుకోలేకపోతున్నావే అని. అది నిజమేనండి, అసలు ఉపయోగపడే చదువులు మాకేం చెప్పారండి? ఎంతకాలం చూసినా రాజుగారి కోట ముట్టడి, రాణిగారి ప్రణయ కలాపం, కాశ్మీర్ యుద్ధం, కళింగ యుద్ధం, స్వతంత్ర యుద్ధం, స్వరాజ్య యుద్ధం, ఆ యుద్ధం ఈ యుద్ధం ఇవే చెప్పారు గాని మీ బోటి సర్పంచుల కథలు, ఈ మెంబర్ల బుర్ర కథలు, సమితి ప్రెసిడెంట్ల హరికథలు ఇవి చెప్పుంటే మీలాగా నేను కూడా మీసాలు దువ్వుకుంటూ హాయిగా దేవుడిలాగే బ్రతికేవాడినండి, దేవుడిలాగా. వస్తాను అయ్యా, మీకు వస్తాను. మీకు వింటున్నారుగా, మనం దేవుళ్ళ లేక చలామణి అవుతున్నామట. అంటే మన కోదండాన్ని ట్రస్టీగా అడ్డం పెట్టుకుని దేవుడి మాన్యాల మీద వచ్చే ఆదాయాన్ని తింటున్నామనేగా. అనుమానం దేనికి? అర్థం అదేగా. వస్తాడండి, తన మంచితనంతో 10 మందిని కూడగట్టుకుని మన దేవుడి మాన్యాల మీద కూడా వస్తాడు. ఏమయ్యా, తెలివి గల వాళ్ళని మెంబర్లుగా వేసుకుంటే నాకు పోటీ వస్తారని అంతా మీలాంటి సరుకునే వేసుకున్నాను. అవునా? కానీ సంవత్సరానికి చెంచాడు తెలివితేటలను అవ్వబోతే ఎట్లాగయ్యా? మంచివాడు ఎవడు బాగుపడ్డాడయ్యా మన దేశంలో? రాముడు మంచివాడే కాదు బాబు, ఈ ఊరికి మహాత్ముడు కూడా అయ్యేటట్టున్నాడు. మామూలు మనిషి మహాత్ముడు అయ్యాడంటే అదే ఆఖరి దిశ అన్నమాట. గాంధీజీని మహాత్ముడు చేసే కదయ్యా చంపింది. మీకు బోధపడలేదు. ఒళ్ళంతా హూనం అయిపోయిందమ్మా ఏదో గుర్రబండిలో. ఇదిగో అమ్మ కాఫీ తీసుకో. అన్నట్టు ఆ గుర్రబండి అతను ఎవరమ్మా? మా నూరికి కొత్తలా ఉన్నాడు. ఎవరదినా? నిన్ను తీసుకొచ్చిన బండతనా? బాలే దానివే, నీకు తెలీదు? మన దుర్గయ్య బాబాయ్ అంటుండేవాడే వాళ్ళ అన్నయ్య కొడుకు పట్నంలో బియ్య చదువుతున్నాడని. ఆయనే రావన్నయ్య. అవునమ్మా, వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఈ ఊరు వచ్చి వాళ్ళ బాబాయ్తో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. మరి ఆ గుర్రబండి మన ఊరికి అది మామూలేగా అమ్మా. పట్నంలో కార్లెంతో, మన ఊర్లో గుర్రబళ్ళంతా. అందుకే వదినా మన ఊరిని గుర్రాలపురం అన్నారు. లక్కీ బంపర్, లక్కీ బంపర్, 1 రూపాయికి 10 లక్షలు. బాబు వనరా రూపాయికి 10 లక్షలు. ఇదిగా ఈ పత్రికలో వార ఫలాలు రాసే వాళ్ళకి మీకేమైనా సంబంధం ఉందా? అదేమిటండి విచిత్రమైన అనుమానం వచ్చింది? అనుమానం కాక మరేమిటయ్యా, నా జాతకంలో ఆకస్మికంగా డబ్బు వస్తుందని వీళ్ళు రాయడం, నువ్వేమో అదృష్ట దేవత నా అడిగి దాకా వచ్చిందని చెప్పడం, నేను టికెట్ కొనడం తప్ప నాకు ఒక టికెట్ తగిలిందా? తగిలింది. వార ఫలాల ప్రకారం లాటరీ తగిలింది, కానీ మీ కాదు, మీలాంటి జాతకం ఉన్న మరొకరికి తగిలింది. అదే జాతకం ఉన్న నాకెందుకు తగలేదు అంట. ఈ కొండ స్థలం మంచిది కాదేమో. ఇదే ఆ పాయింట్. ఈ ఇల్లు కట్టాడు వెంకటరామయ్య సచ్చాడు, అసలు ఈ స్థలంలోనే ఉంది శని. రోడ్డు మీద పోదాం, వచ్చి రోడ్డు మీద పోదాం. ఏ అరుణం తల్లి ఎప్పుడొచ్చా? ఇప్పుడే. బాగున్నావా? ఈ చదువు చల్లకుండా ఎప్పుడమ్మా పప్పన్నం పెట్టేది? మీ తులసితో పాటే. ఓ సోస్ మాలాంటి పేదల కోసం ఆగనిస్తాడేంటి మీ మామయ్య? అన్నట్టు ఏమంటున్నాడు? సత్తిగడికేసి కడతానంటున్నాడా? ఏమిటి
సత్యం మావయ్యతోనా? చిచి, అరుణమ్మా నువ్వు చీ అన్న చాన్నాడు చేసుకోక తప్పదు చూస్తావుగా. సర్లే గాని తులసి ఎక్కడ మావయ్య? లోపలుందమ్మా. తులసి, తులసి. అరుణా, ఎప్పుడొచ్చా? అబ్బా, సంవత్సరాలు ఎంత మారిపోయావు. నేనేం మారిపోలేదు గాని పట్నంలో మీ అన్నయ్య చదువుకుంటున్నాడన్నావే, అతనేనా ఈ జట్కారావుడు? అవును. నీకెక్కడ తగిలాడు? ఎక్కడో అక్కడ గాని ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? ఓ, మీరా? నమస్కారం. తులసి, ఇందాక నీకు చెప్పానే వారే మీరు. ఓ వారా, సరే. ఏమిటండి ఇలా వచ్చారు? బండి కడతారేమోనని. ఎక్కడికి? ఎక్కడికా? మీకు బిఏ డిగ్రీ ఇచ్చారే వాళ్ళ దగ్గర. ఓహో, అది పూర్వజన్మలో మాట. ఇప్పుడు వెళ్ళటం మన వల్ల కాదండి. ఆహా, ఆడపిల్లలతో ఆడుకోవడం తమ వల్ల అవుతుందా అండి? అమ్మమ్మ, ఎంత మాట! పెద్ద పుల్లతోనే ఆడుకోవచ్చు కానీ ఆడపిల్లలతోనా, అందులో మీలాంటి వాళ్ళతోనా? అమ్మో. అన్నయ్య, ఆ, మారుల గురించి నీ అభిప్రాయం మార్చుకోవాలి. నీవనుకున్నట్లు పులి కాదు పిల్లి కాదు, మాటల్లో సత్యభామ, మనసులో రుక్మిణి. చదువుకొని కూడా చదువు రాని వాళ్ళ నటించడం ఎందుకు? చూడండి, చదువుకున్నామనుకుని 10 మందికి దూరం అవటం కంటే చదువు రాలేదనుకుని సామాన్యుడికి దగ్గరగా ఉండటంలోనే ఉంది. ఏం కాదు, పక్క వాళ్ళ చేత తప్పులు చేయించడం, తర్వాత క్షమాపణలు చెప్పించుకోవడం పెద్ద ఇది కాబోదు. తప్పేమిటి, క్షమాపణ ఏమిటండి? మిమ్మల్ని చదువురాని మనిషి అనుకుని ఇంగ్లీష్లో తిట్టినాను. అదే, కొంటి మనిషి అనుకుని మిమ్మల్ని బాధ పెట్టినందుకు మరి నేను కూడా క్షమాపణ చెప్పుకోవాలి. క్షమాపణ తర్వాత చెప్పుకుందరు గాని కాస్త మజ్జిగ తాగండి. ఇంగ్లీష్ లో తిట్టింది ఆమె స్నేహితురాలు నువ్వు, మీరిద్దరూ తాగండి. బంగారం బంగారమే సింగారం బంగారమే సింగారం. అదృష్ట దేవత, అదృష్ట దేవత, రామ్మా రా. ఇప్పుడే వస్తాను. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏమిటో పిచ్చి తల్లి? ఏం లేదు అత్తయ్య, అతను వచ్చేసాడు. నీకు తెలియదు? ఎవరే లాటి అతన? అవునత్తయ్య, అదృష్ట దేవత రామ్మా అని పిలుస్తున్నాడు. రూపాయి అత్తయ్య. ఏమిటో పిచ్చి తల్లి, నీ పిచ్చిగానే లాటి వస్తుందా చస్తుందా? ఈ టికెట్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టు, సాంబ్రాణి పొగ బాగా వేయి, మైల మాత్రం తగలకుండా ఉన్నాయి. అప్పుడు అదృష్ట దేవత పరిగెత్తుకొస్తుంది చూడు. నువ్వు చూస్తూనే ఉండు, నీ మొహానికి అదృష్టం కూడాను. అదృష్ట దేవత రామ్మా. ఆహా, నా ప్రార్థన వినిపించిందా అదృష్ట దేవత? నేను వస్తూనే ఉన్నాను, నువ్వు అరుస్తూనే ఉన్నావు. ఆకలిస్తుందమ్మా? అవును, ఆకలి. నిన్ను చూస్తేనే ఆకలిగా ఉంది. అయితే ఇంట్లోకి రారాదు? మీ వాళ్ళు వడ్డిస్తే తినడానికా? వదిలే, నన్ను ఇలా బతకని. సరే ఇదిగో. ఏ, ఆ టికెట్ వద్దు, ఇది ఇస్తాను, స్పెషల్ టికెట్. అరే రామన్నయ్య. నమస్కారం అన్నయ్య. నమస్కారం తమ్ముడు, ఎలా ఉంది వ్యాపారం? అద్భుతం, 3 పువ్వులు 6 కాయలుగా జమ్మ నడుస్తోంది. అంతేనా? 3 టికెట్లు 6 టికెట్లుగా అమ్ముతున్నావా? అవునన్నయ్య, నీకు తెలీదు? ఏమిటమ్మాది? ఈయన దగ్గర ఒకే నంబర్ లో 2 టికెట్లు ఉంటాయి. అబద్ధం అన్నయ్య, ఎన్నిసార్లు కొన్నా తనకు లాటరీ రాలేదని పిచ్చి తల్లి అలా అంటోంది. అబద్ధం. పోనీ ఇదిగో చూడమ్మా, నువ్వు కొన్న టికెట్ కి లాటరీ ఛాన్స్ వచ్చిందనుకో, అంత డబ్బుతో ఏం చేస్తావు? నీకు తెలీదు? ఈ సైకిల్ డబ్బా సంవత్సరం మార్చడానికి ఈ లాటరీకి ఒక పెద్ద లారీ కొని పెడతా. ఎంత మంచి మనసు అమ్మా నీది. అవునన్నయ్య, ఉండు, ఇది తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టాలి. పెట్టి బాగా పూజ చేయి. నువ్వు నోరు మూసుకో. తమ్ముడు, నా పని వస్తాను. అన్నయ్య అన్నయ్య, టికెట్ టికెట్. ఒరే, నాకంత ఆశ లేదురా, పోరాను. నాన్న, ఏమిటిది? ఏమిటమ్మా, ఏం జరిగింది? అసలు నా మాట అంటే నీకేమో లెక్కుందా? అదేమిటమ్మా, నీ మాట లెక్క చేయకుండానే బతకన్నా తల్లి. అంత భయమే ఉంటే ఇంతసేపు పని చేసి వాడివేనా? నువ్వు చెయ్యొద్దన్నా చేయికి తప్పుతుందా తల్లి? అంటే నా మాట అంటే లెక్కలేనట్టేగా? అవునులే, అమ్మే ఉంటే నన్ను ఇంత లెక్క చేయకుండా ఉండేదా? నిన్ను ఇంతసేపు పని చేయనిచ్చేదా? సరేలే తల్లి, కాసేపు ఆగొస్తా. కాసేపు లేదు, ఏం లేదు, రా నాన్న.